వెళ్ళిపోవాలి అనకాపల్లి నుంచి. కానీ స్వామి ఇంటికి వెళ్ళి అమ్మవారికి మన హైదరాబాద్ నేరెడ్మెట్ పోలీసులు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మొత్తం 14 బైకులు దొంగలించినట్లు నిందితుడు అంగీకరించారు. చోరీ వాహనాలను కొనుగోలు చేసిన ఓ రిసీవర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు ఛేదించినట్లు డీసీపీ తెలిపారు. ప్రజలు సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బైక్ అఫెన్స్లు 4 బైక్లు దొంగతనం కావడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 20వ తారీఖు నాడు ఈరోజు అనుమానాస్పద భావన్స్ స్కూల్ దగ్గర అనుమానాస్పద పరిస్థితిలో ఒక బైక్లో వెళ్తున్నటువంటి గుడిసె సుశాంత్ తూప్రాన్ మెదక్ జిల్లా కాళ్ళకల్లు వాస్తవ్యుడు. ఇతను ప్రజలకు, ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి సొసైటీలో విపరీతమైన సంఖ్యలో 2 వీలర్స్ ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ లాంటి ఏరియాల్లో చాలా మంది ఇక్కడనే వచ్చి నివాసం ఉండడంతో ప్రతి గల్లీలో చూసినట్లయితే వాళ్ళకు ఇంట్లో స్పేస్ సరిపోకపోవడము, లేదంటే లేట్ అవర్స్ లో జాబుల నుంచి వచ్చే క్రమంలో లోన పెట్టాలనేటటువంటి ఓపిక లేకపోవడం, ఇటువంటి వివిధ కారణాల రీత్యా మీరు ఏ కాలనీలో చూసినా సరే బయట విపరీతంగా పార్క్ చేయడం జరుగుతుంటది. సో ఇవన్నీ కూడా దొంగలకు అనుకూలమైన పరిస్థితులు కలగజేస్తున్నాయి. కాబట్టి మీరు మహా అంటే ఒక 2 సీసీ కెమెరాలు పెట్టుకుంటే 10,000 లోపే ఖర్చు అవుతుంది. ఆ సీసీ కెమెరా కూడా ఇప్పుడు అందరి లేటెస్ట్ టెక్నాలజీ తోటి లైవ్ సెల్ ఫోన్ గా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ ఫోన్ లో మీ ఇంటిని అబ్జర్వ్ చేస్తుండొచ్చు. కాబట్టి దీనికి అనుగుణంగా మల్కాజిగిరి కమిషనరేట్ లో సిపి మేడం ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు, మీ సురక్షలో భాగంగా నేను సైతం 2.0 ప్రోగ్రామ్ ను కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా